ఏమైంది వదిన గారు? కొత్తగా పెళ్లైన జంట మధ్య ఏ అచ్చటా ముచ్చటా జరగటం లేదు. అత్తారింటికి వెళ్లి ఎన్ని రోజులైనా వాళ్ళిద్దరికీ శాంతి ముహూర్తం జరగలేదంట. ఏంటమ్మా? మీ చేత్తో అక్షింతలిస్తే ఆ అమ్మాయికి మీ ఆశీర్వాదం కూడా ఉంటుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి. ఏ కీడు వాళ్ల దరి చేరకూడదు. గాయత్రి, వదినా, అన్నయ్య బాగున్నారా వదినా? మేం బాగున్నాం. నువ్వెలా ఉన్నావు? తండ్రి దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తుందమ్మా. నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని వచ్చిన సంతోషం కన్నా నాన్నకు నచ్చని పని చేసి వచ్చానే అన్న బాధ ఎక్కువ ఉందమ్మా. రండి రండి. హాయ్ కిరణ్. హలో అండి, బాగున్నారా? బాగున్నా. కూర్చోండి. నాన్నగారు నన్ను ఇంకా అసహించుకుంటూనే ఉన్నారా వదినా? ఆ విషయం చెప్దామని వచ్చాం. మావయ్య గారికి అందరి మీద కోపం పోయింది, నీ మీద కూడా. నిజంగానా? అవును. నాన్నగారు నా గురించి ఏమన్నారు? నాన్నంటే గౌరవం ఉంది కాబట్టే ప్రేమించిన వాడితో పారిపోలేదు అన్నారు. నా పెంపకానికి విలువిచ్చింది కాబట్టే ఏ రిజిస్టర్ మ్యారేజో చేసుకుని దండలతో గుమ్మ ముందు నిలబడలేదు అన్నారు. ఇంత పెద్ద పెద్ద అబద్ధాలాడేస్తుందేంటి? కూతురి పెళ్లి గురించి ఎన్నో కలలు కని చివరికి అక్షింతలు వేసి ఆశీర్వదించలేకపోయాను అని బాధపడ్డారు. అందుకే నా చేత అక్షింతలు పంపించారు. ఈ ట్విస్ట్ నేను అస్సలు ఊహించలేకపోయాను భార్యమని. నిజంగా నాన్నగారు పంపించారా? గాయత్రి నమ్మడం లేదు, చెప్పండి. అవును గాయత్రి, నాన్నగారే స్వయంగా దేవుడి దగ్గర అక్షింతలు తీసుకుని మరీ ఆశీర్వదించి పంపించారు. ఈయనేంటి చూసినట్టు చెప్తున్నారు? తండ్రిచ్చే ఆస్తుల కంటే ఆశీర్వాదమే పిల్లలకు గొప్పవని విలువైనవని ఈ అక్షింతలు పంపించారు. నేను నా కూతురికి పెట్టిన శాపాలు కూడా ఆశీర్వాదాలేనని చెప్పి రమ్మని పంపించారు. తీసుకో అమ్మా. నాన్నగారు నా కోసం అక్షంతలు పంపించారు, నన్ను దీవించారు. నీ బాధను మీ నాన్నగారు త్వరగా అర్థం చేసుకున్నారు గాయత్రి. ఏంటి అర్థం చేసుకునేది? ఏ ఫిలిం బేస్ ఉన్నదా అని తెలిస్తే అప్పుడుంటుంది. వదినా, అక్షింతల్ని నాన్నగారే వచ్చి ఇవ్వకుండా మీతో ఎందుకు పంపించారు? గుడ్ క్వశ్చన్. తెలివైన వాళ్ళు ఎవరైనా ఇలాగే అడుగుతారు. ఇప్పుడేం చెప్తావో చూస్తాను. చెప్పొదినా. అంటే అది మావయ్య గారి కోపమైతే తగ్గింది గాని కొంచెం బెట్టు మాత్రం ఉండిపోయింది గాయత్రి. పాపం నీకెదురు పడ్డానికి కొంచెం మొహమాట పడుతున్నారు. కూతుర్ని చూడ్డానికి త్వరలోనే వస్తారు చూడు. నాన్నగారు, మీరు నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నారు. మీ కూతురిగా పుట్టడం నా అదృష్టం. మీ మనసు బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మీరు పంపిన అక్షింతలు అప్పగింతలు అనుకుంటాను. అన్నయ్య, వదినా, మీరే నాకు అమ్మా నాన్నలా ఆశీర్వదించండి. పర్వాలేదులే అమ్మా. నా సంతోషం కోసం అన్నయ్య.
ఇద్దరు సంతోషంగా ఉండాలి. తండ్రి ఆశీర్వాదం దక్కిందిగా. మా గాయత్రిలో ఆనందం గంగలా పొంగిపోతుంది. ఇప్పుడు నా మనసులోని బాధ భారం తీరిపోయాయి వదినా. అవి నాలోకి వచ్చాయి. నువ్వెప్పుడూ నవ్వుతూనే ఉండాలి. ఒకసారి నాన్నగారితో మాట్లాడతాను వదినా. ఆ, ఇప్పుడొద్దమ్మా, సమయం చూసుకుని మేమే మాట్లాడిస్తాం. సరేనా? సరే, ఇక మేం బయలుదేరుతాం. భోంచేసి వెళ్ళండి. తొందరగా వచ్చేస్తామని మావయ్య గారితో చెప్పాం. అందర్నీ పలకరించానని చెప్పొదినా. అలాగే, వెళ్ళొస్తామండి. సరే, ఇక మా ఏర్పాట్లో మేముంటామమ్మా. ఏ గాయత్రి, ఏంటి సునంద ఇదంతా? ఏమైందండి? నాన్నగారు ఆశీర్వదించి అక్షింతలిచ్చారని ఎందుకు అబద్ధం చెప్పావు? అవి నిజంగానే మావయ్య గారు ఆశీర్వదించిచ్చిన అక్షింతలండి. ఆ అమ్మాయి నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో, పిల్లా పాపలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలి. చాలా రిస్క్ చేసావు సునంద. నాన్నగారు ఎప్పటికీ గాయత్రిని క్షమించలేను అంటే క్షమించారని చెప్పావు. ఆయనేమో నా పరువు మంటగలిపింది అని అంటే నువ్వు గౌరవం నిలబెట్టిందని చెప్పావు. గాయత్రి పేరు వినపడకూడదు, గాయత్రి చచ్చిపోయింది అని అంటే ఆశీర్వదించి అక్షంతలు పంపించారని చెప్పావు. ఈ విషయం రేపు అటు నాన్నగారికి తెలిసినా ఇటు గాయత్రికి తెలిసినా ఎంత ప్రమాదం. ఏం చేయమంటారు? తండ్రి ఆశీర్వాదం దొరికేంతవరకు మొదటి రాత్రిని అంగీకరించను అన్న గాయత్రిని అలాగే వదిలేయమంటారా? ఈ విషయం యశోద గారు అత్తయ్యకి ఫోన్ చేసి చెప్పాక నాకు ఇంతకంటే వేరే దారేం కనిపించలేదు. కన్న తండ్రే కూతురు చచ్చిపోయిందని చెప్పించారు. ఆ శాపం మంచిది కాదని ఇలా చేశాను. గాయత్రి పెళ్లి చేసేయడంతో నా బాధ్యత తీరిపోలేదండి. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేలా చేయటం కూడా నా బాధ్యతే. ఇలా చేసినందుకు నాకెంత పెద్ద శిక్ష పడ్డా అనుభవించటానికి నేను సిద్ధమే. గాయత్రికి మంచి జీవితం ఇవ్వడం కోసం నువ్వు పడ్డ ఆరాటం మేమెవ్వరం పడలేదు. నీలాంటి దేవత నాకు భార్య అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది సునంద. అన్నీ బాగానే ఉన్నాయి, మరి అభికొచ్చిన సంబంధం విషయం చెప్పలేదే? ఆ విషయం చెప్తే గాయత్రి వెంటనే బయలుదేరతాను అంటుంది. అందుకే చెప్పలేదు. మొత్తానికి ఉదయం నుంచి సస్పెన్స్లో పెట్టి నువ్వు చేసిన పని ఇదన్నమాట. అవును, ఇంక పదండి. ఒరే కిరణ్, తీసుకురన్నా. ఏంటిది? టీ. రాత్రంతా జాగారం చేయాలి కదా. దీని అవసరం లేకుండానే ఇన్ని రోజులు జాగారం చేశాం. ఐసీ. అవును, ముహూర్తం ఎన్ని గంటలకి? ఇంకా ముహూర్తం ఏంట్రా, ఇప్పటికే చాలా లేట్ అయింది. పో, మ్, ప్రొసీడ్ అయిపో. ఇగో తీసుకో, ప్రొసీడ్.
అమ్మా పాలు తీసుకో. బహుశా చెంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా హలో హలో, గడి ఎవరు పెడతారు? సినిమాలు చూడలేదా? ఇలాంటి సీన్లు టీవీలో వచ్చినప్పుడు మా ఇంట్లో మేము ఛానల్ మార్చేస్తాం. అయితే మేమే పెట్టుకుంటాం. బహుశా చెంచలా ఎగిరే రాయంచలా తగిలేలే మంచులా చూపులో చూపుగా గ్లాసు నేను పట్టుకోనా? అంత బరువు లేదులేండి. పోనీ నువ్వెంత బరువున్నావు?
ఏటి బుల్రాజు చాలా తీవ్రంగా ఆలోచించేస్తున్నావు. ఈ రోజు కిరాణా కొట్టు కనకరాజు గడు ఓ మాట అన్నాడ్రా. అప్పటి నుంచి కడుపులో దేవేస్తుంది. అయితే ముందేసేద్దామా? ముందు మ్యాటర్ చెప్పు. కొట్టుగడికి భద్రావతమ్మ గారు, భద్రావతమ్మ గారు, భద్రావతమ్మ గారు. సింహాచలం లోపలికి రా. అలాగేనమ్మా. ఎవడు రీడా? వెళ్ళి చూద్దాం పదా. పదా. ఆడేం తీసుకొచ్చాడు? ఈవిడేం చూస్తుంది? ఏవో ఫోటోలు తీసుకొచ్చాడు బుల్రాజు. ఏం ఫోటోలు అయి ఉంటాయంటవరా? చెప్తాను ఫీల్ అవ్వ కదా బుల్రాజు. పీలవని చెప్ప. నీ కథ అయిపోయింది బుల్రాజు. ఇష్టం లేని అల్లుడివి ఎప్పుడోకప్పుడు నీకు విషం పెట్టి చంపేస్తుంది. లైన్ క్లియర్ అయిపోద్ది. కూతురుకు మరో పెళ్లి చేస్తుంది. అందుకే ఇప్పటి నుంచి అల్లుడిని ఎత్తుక్కుంటుంది. నీకు అన్ని బాగా తెలిసినట్టు ఎదో పెట్టప్ప నువ్వు. నేను చెప్పింది అక్షరాల జరుగుతుంది బుల్రాజు. అత్తి ఆడెవడికో డబ్బులు ఇచ్చిందంటే మళ్ళీ కొత్త ప్లాన్ ఏదో వేసింది. తొందరలోనే కనిపెట్టాలి. తర్వాత ఏం చేయాలో చెప్తాను. అలాగే అమ్మగారు. నాకు బావగారి మీద కొన్ని అనుమానాలున్నాయి. రామరామ, నేను చాలా మంచోణ్ణి. నేను అనుమానించేది చిన్న బావగారిని. సింపుల్ గా బావగారికి ఒక టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్ లో బావగారు పాస్ అయితే చాలు. అవును, మీ అబ్బాయి ఎక్కడా?